సికింద్రాబాద్ కంటోన్మెంట్ జూబ్లీ బస్టాండ్ నుండి షామీర్పేట వరకు, ప్యారడైజ్ కూడలి నుండి మేడ్చల్ వరకు ఫ్లైఓవర్ల నిర్మాణానికి మొట్టమొదటిసారి రక్షణ శాఖ భూములను ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎంపీ ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, సీఈఓ మధుకర్ నాయక్, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో సర్వీస్ ఛార్జీలు తీసుకురావడానికి కృషి చేస్తానని ఈటెల తెలుపగా, ఇప్పటికే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చానని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనం నిర్మాణానికి కూడా నిధులు తీసుకువస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అనేక ఏళ్ల నుండి ఉంటున్న పేద ప్రజలకు స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించి క్రమబద్ధీకరించాలని, చనిపోయిన 125 మంది పారిశుద్ధ్య కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేయాలని విన్నవించినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ, కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని, ఇటీవలనే 5.49 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కేంద్రం నుండి రావాల్సిన సర్వీస్ ఛార్జీలు రాకపోవడం కారణంగానే అభివృద్ధి కుంటుపడిందని, ఇప్పటికైనా పెండింగ్ ఛార్జీలు తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఎంపీని కోరినట్లు పేర్కొన్నారు. ధోబీఘాట్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం స్థలం ఇవ్వాలని కోరినట్లు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీగా మేముగా ఇలా అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూడడం మా ధర్మం. నెంబర్ 1. నెంబర్ 2, పేదవాళ్ళు అనేక సంవత్సరాలు ఇల్లు కట్టుకుని ఉన్నారు కాబట్టి, 30 ఏళ్ళుగా, 40 ఏళ్ళుగా, 50 ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి, చిన్న 60 గజాలు 70 గజాలు నిర్మాణం చేసుకున్నారు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెన్సేట్ చేసి వాటి అన్నిటి కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ కూడా మేము రైజ్ చేయడం జరిగింది. మూడవది, ఈ కంటోన్మెంట్లో పనిచేసేటువంటి లేబర్ ఎవరైతే ఉన్నారో, 4th క్లాస్ లేబర్, మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో మురికిలో పనిచేసే లేబర్ ఎవరైతుందో వాళ్ళు 40 ఏళ్ళకి చనిపోతారు. వాళ్ళకు 5% కంపాషనేట్ పోస్టులు ఇవ్వాలనేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళకి వర్తించకూడదు. దీంట్లో ఎక్కువ మంది చచ్చిపోతారు, 10% చచ్చిపోతారు, 15% చచ్చిపోతారు. కాబట్టి వాళ్ళకి కంపాషనేట్ పోస్టులు ఎంతమంది అయితే చనిపోయినారో 125 మంది పెండింగ్ ఉన్నాయి కాబట్టి, ఆ 125 మందికి ఇలా వాళ్ళకు కంపాషనేట్ పోస్ట్ ఇవ్వాలనేటువంటిది కూడా చర్చ జరిగింది. 4వది ఏంటంటే, మురికి కాలువ నిర్మాణం కావచ్చు, పార్కుల నిర్మాణం కావచ్చు, ఇవాళ అక్కడక్కడ కొంత డీవియేషన్స్ ఉంటాయి, చిన్న డీవియేషన్ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద ఒక వ్యూ తీసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగని పద్ధతుల్లో, మరీ ముఖ్యంగా పేదలకు ఇబ్బంది కలగని పద్ధతుల్లో కంటోన్మెంట్ బోర్డు ప్రతినిత్యం పనిచేయాలని చెప్పుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు బోర్డు మీటింగ్ సందర్భంగా అనేక విషయాలు చర్చలో భాగంగా యాజ్ ఎమ్మెల్యేగా కొన్ని విషయాలు మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఏదైతే అవసరం ఉందో దాని మీద చర్చించడం జరిగింది. చర్చతో పాటు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా ఫస్ట్ మన కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఏరియాలో ఇప్పటిదాకా ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కట్టి స్లాబ్లు వేసి పిల్లర్లు వేసి కొన్ని దగ్గర గోడలు కట్టి సగంలో ఆపేసింది ఉంది, అవన్నీ ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్ అన్ని కంప్లీట్ చేయాలనేది చెప్పడం జరిగింది. రెండవది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీలు తీసుకురావడం, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రపోజల్ పెడితే వారు ఒప్పుకొని ఇక్కడ మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి కూడా నిధులు కేటాయిస్తారని చెప్పడం జరిగింది. మన ధోబీఘాట్ గ్రౌండ్స్ ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి కేటాయించాలని కూడా మాట్లాడడం, మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ ఒకవేళ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. కంప్లీట్ అయితే మన దగ్గర ఎంతో మందికి స్పోర్ట్స్ మెన్ ని తయారు చేయడానికి, స్పోర్ట్స్ గర్ల్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, స్పోర్ట్స్ మెన్స్ ని కూడా తయారు చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనే సామర్థ్యం మన దగ్గర ఉన్నా కూడా సరైన వసతులు లేక స్పోర్ట్స్ మెన్లు రాణించలేకపోతున్నారు. వాళ్ళందరూ రాణించాలనేది నా ఉద్దేశంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా కట్టాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని కాంప్లెక్స్ కూడా వీళ్ళు ల్యాండ్ ఇస్తే
కంటోన్మెంట్ వాళ్ళు మనకు అది వస్తుంది. అంతతో కాకుండా మెర్జర్ది కూడా ఎక్కడి దాకా వచ్చింది, మెర్జ్ కూడా కావాల్సిన అవసరం ఉందని కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఒకసారి ఏమో మెర్జ్ చేస్తా అంటారు, మళ్ళీ ఒకసారి ఎలక్షన్ అని గత సంవత్సరం చేసి ఇప్పటిదాకా ఎలక్షన్ లేదు, సరిగా మెర్జ్ లేదు. కాబట్టి దాని మీద ఎంపీ గారిది ఏంది ఒపీనియన్ అని కూడా అడగడం జరిగింది. వారేమో మెర్జ్ అయితే బాగుంటుంది, కానీ మెర్జ్కు వారికి మిగతా జరగాల్సినవి జరిగితే బాగుంటుంది అన్నారు. వారు కూడా ఎలక్షన్ పెడితే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా చాలా డెవలప్మెంట్ కావాల్సి ఉన్న మన బోర్డు కూడా కాలేకపోతుందంటే మనకు రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ సరిగా రాకపోవడం కారణంతో ఇది డెవలప్మెంట్ జరగలే. కాబట్టి సర్వీస్ ఛార్జెస్ ఎంత బకాయి ఉంది ఇప్పటిదాకా మనకి ఎందుకు తీసుకురాలేదు? వేరే కంటోన్మెంట్ బోర్డ్స్ కి సర్వీస్ ఛార్జెస్ వచ్చినా మన కంటోన్మెంట్ బోర్డుకి ఎందుకు రాలేదని కూడా అడగడం జరిగింది. దాన్ని తీసుకురావాల్సిందిగా ఎంపీ గారిని కోరడం అయింది, అక్కడ ప్రెసిడెంట్ గారిని కూడా కోరడం అయింది. కాబట్టి ఆ ఫండ్స్ వస్తే బాగుంటుంది. మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎంత సానుకూలంగా ఉంది. మొన్న కూడా 5.49 crores ఈ డెవలప్మెంట్ కి నిధులు ఇచ్చింది. అదే మాదిరిగా నిధులు తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మెర్జు ఎలక్షన్ గత బోర్డు మీటింగ్ లో కూడా ఏదైతే గాంధీ కమ్యూనిటీ హాల్ ని పునర్ కట్టాలని చెప్పడం జరిగింది, డంప్ యార్డ్ ని అక్కడి నుంచి తొలగించాలని చెప్పడం జరిగింది. దాని మీద కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మరీ ముఖ్యంగా లాస్ట్ టైం ఎక్కడెక్కడైతే మాకు ల్యాండ్స్ ఇస్తే మేము ఫంక్షన్ హాల్స్ కట్టడానికి వీలైతుందని చెప్పడం, దాని మీద కూడా చర్చ అయింది. ఇంకా కూడా ఏమైనా ల్యాండ్స్ వస్తే ఇవ్వాలని కూడా అడగడం జరిగింది. ఇవంతా ఒక భాగం అయితే మాకు ఒక పెద్ద కన్ఫ్యూషన్, ఒక డౌట్ ఉండే. మాటికి కొంతమంది మోడీ ఫండ్ అని చెప్తే మోదీ గారు సొంత నిధులు ఎంత ఇస్తారంటే వారు ఏమన్నారు, మోదీ గారు సొంత నిధులు ఏముండదు, ఏమున్నా ప్రజానిధులతో డెవలప్మెంట్ అవుతుంది, కానీ పర్సనల్ మోదీ గారి నుంచి ఏం ఫండ్స్ రాలేదని చెప్పారు. ఇవన్నీ జరిగింది ఈ రోజు. థ్యాంక్ యూ. ఈరోజు బోర్డు మీటింగ్ ఒక అవగాహన సదస్సులాగా నడిచింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎలివేటెడ్ కారిడార్స్ ప్రాజెక్ట్ తీసుకుంటుందో వాళ్ళు చాలా హడావిడి చేసిండ్రు, కానీ ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో రూపకల్పన జరగలేదు. మరి ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే చేస్తారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి అన్ని విధాలుగా సిద్ధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక వేగ్ థాట్స్ తోటి, ఒక ఊహాజనంతో మీరు ఈ విధంగా చేస్తే మటుకు పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ దగ్గర ప్రాపర్ డిపిఆర్ రెడీ కాలేదు. ఒక టెంటేటివ్ ప్లాన్ తీసుకొని ఈరోజు మరి హెచ్ఎండిఏ మా దగ్గర ఒక అవగాహన సదస్సు కోసం పెట్టిండ్రు. మరి దాంట్లో చాలా మార్పులు చేర్పులు కోరినాము. ఒకటి, ఎక్కడైతే జన నివాసం ఎక్కువ ఉన్నదో, మరి ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతంలో, అక్కడ మటుకు వాళ్ళైతే 60 meters విస్తీర్ణ ప్రపోజ్ చేస్తున్నారో దాన్ని తక్కువ చేయాలని ఒకటి. రెండోది, ర్యాంప్స్ కానివ్వండి, లేకపోతే కొంచెము సర్వీస్ రోడ్ విస్తీర్ణ కానివ్వండి, ఆర్మీ ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో, వేకేట్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్లాన్ చేయమంటం జరిగింది. మరి అదేవిధంగా ఎక్కడైతే సివరేజ్ లైన్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైన్ కానీ, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కానీ ఉన్నాయో, బాక్స్ డ్రైన్స్ కడుతున్నారో వాళ్ళకు ఒక ఆంక్షలు విధించడం జరిగింది. ఆ ఒక డ్రైన్ నిర్మాణం కేవలం ఆ రోడ్కే పరిమితం కాకుండా నియర్ బై కనెక్టింగ్ లోడ్స్, అంటే మా కంటోన్మెంట్ ప్రాంతంలో ఎక్కడైతే మీరు కలుపుతున్నారో అక్కడి నుంచి అవుట్లెట్ దాకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన బాధ్యత ఏదైతే ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్స్ ప్రాజెక్ట్లో ఉందో దాంట్లోనే పెంపొందించాలని మేము కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్నైతే తూములు ఉన్నాయో, ఎన్నైతే అండర్ గ్రౌండ్ నాలాస్ ఉన్నాయో, లేదా ఎన్నైతే కల్వర్ట్స్ ఉన్నాయో, ఏవైతే క్రమంగా మూసుకుపోయి ఉన్నాయో అవన్నిటిని కూడా రివైవ్ చేయాలని మేము ప్రతిపాదించడం జరిగింది. అవన్నిటి కూడా వాళ్ళ ఒక ప్రపోజల్లో డీటెయిల్డ్ రిపోర్ట్లో తప్పకుండా ఎంబెడ్ చేయాలని మేము కోరినాము, డిమాండ్ చేసినాము. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్టు మళ్ళొకసారి బోర్డుకు అనుమతి కోసం తీసుకురావాల్సిందిగా ఈరోజు నిర్ణయం జరిగింది. మరి అదేవిధంగా ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, మేమందరం కూడా ప్రజలకు నష్టం కాకుండా వాళ్ళ విధి విధానాలు ఏందో దాని విధంగా ప్లాన్ చేయమంటం జరిగింది. మరి తప్పకుండా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా. ఇక పోతే చిన్న విషయాలు, ఇవాళ బోర్డులో కొన్ని పార్క్స్ అని పెద్ద ఎత్తున ఇంప్రూవ్ చేద్దామని కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్స్ నుంచి, అదేవిధంగా ఎంపీ రాజేందర్ గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కంటోన్మెంట్లో పార్కులు ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అది కూడా ఒక వెల్కమింగ్ డెసిషన్.
మరి ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసము నిధులు తీసుకొస్తా అని మాట్లాడటం జరిగింది. అది కూడా ఒక మంచి వెల్కమింగ్ డెసిషను. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చాలా పాజిటివ్గా ప్రొయాక్టివ్గా తప్పకుండా ఫండ్స్ తీసుకొస్తా అంటున్నారు. మరి మేము ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, కంటోన్మెంట్ బోర్డుకు ఒక 500 కోట్ల ప్యాకేజ్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు దాకా కంటోన్మెంట్ ప్రాంతంలో రూపాయి ఖర్చు పెట్టలేదు. ఎమ్మెల్యే ల్యాడ్స్ వేరు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు వేరు. ఎమ్మెల్యే ల్యాడ్స్ బై డిఫాల్ట్ ప్రతి ఎమ్మెల్యేకి కానీ ప్రతి ఎంపీకి ఎంపీ ల్యాడ్స్ కానీ కాన్స్టిట్యున్సీ ఫండ్ డెవలప్మెంట్స్ ఉంటాయి తప్పకుండా. సో దాని మీద పెద్దగా లేదు. కాకపోతే అదనంగా ఒక 500 crores ప్యాకేజ్ తీసుకొని వచ్చి కంటోన్మెంట్ ప్రాంతాన్ని బాగా చేయాలని కూడా మేము ఇద్దరు కూడా కోరటం జరిగింది. ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించారు. మరి అతి తొందరలో కంటోన్మెంట్ ఒక మంచి ప్లేస్ ఆఫ్ లివింగ్ అవుతుందని మేము